అమెరికాలో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు నగారా మోగిందంటే చాలు యావత్ ప్రపంచం దృష్టి అగ్రరాజ్యంపై ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అగ్రరాజ్యంలో పోటీ చేస్తున్నటువంటి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య ఎవరైతే చిలుకూరి శాంతి ఉన్నారో వారి కుటుంబ సభ్యులు విశాఖలోనే ఉన్నారు. భారత సంతతికి చెందినటువంటి ఆమె కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జేడీ వాన్స్ భార్య శాంతి బామ్మగారు శాంతమ్మ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అసలు శాంతి గారు మిమ్మల్ని ఎప్పుడైనా కలిసారా? ఆమె మీకు ఏమవుతారు ఏంటి? ఆమె నాకు నా భర్త ద్వారా బంధుత్వం ఉందండి. నా భర్త బ్రదర్స్ 5 మంది. 5 మందిలో పెద్ద ఆయన రామశాస్త్రి గారు అని ఐఐటి ప్రొఫెసర్. ఆయన లేరు, ఇప్పుడు ఎవరు లేరు, బ్రదర్స్ ఎవరు లేరు. ఆయనకి 4 పిల్లలు. ఆ పెద్ద ఆయనకి 4 పిల్లల్లో ఒకటి అమ్మాయి, 3 కొడుకులు. ఆ లాస్ట్ కొడుకు కూతురు ఉష, అంటే మనవరాలు, మా వారి అన్నగారికి మనవరాలు. ఎప్పుడైనా మీరు చిలుకూరు శాంతి గారిని కలిసారా? ఎప్పుడైనా వారితో ఫోన్లో మాట్లాడడం? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో అమెరికాలో స్థిరపడిపోయారు. రాను పోను వాళ్ళకి మాకు వన్స్ దే ఆర్ ఇన్ అమెరికా ఉండదు కదా. ఎక్కువగా వారిని గురించి తెలుసుకోలేదు నేను. నాకు తెలీదు, మీ ద్వారా తెలుసుకుంటున్నాను. అంటే మీ కుటుంబానికి చెందిన ఒక మీ మనవరాళ్ళు భర్త అమెరికా ఉపాధ్యక్షుడిగా పోటీలో ఉన్నారనే విషయం తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగాను. గర్వం అనేది అలాంటి చోటుకి వెళ్ళాలి కానీ మన దగ్గర ఉండకూడదు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సచ్ ఈవెంట్. ఇలాగే ఒక అమ్మాయి, మా బంధువులే, దగ్గర అమ్మాయి, నాకు బంధుత్వం ఉన్న అమ్మాయి, ఏమిటి అమెరికాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్లో, అన్ని యూనివర్సిటీల్లో ఉన్న వైస్ ఛాన్సలర్ మీద వైస్ ఛాన్సలర్ ఆవిడ. దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ గ్రేట్ వన్. సో we feel naturally 1 or 2 ఇలాంటివి ఉంటాయి కేసెస్. నాట్ ఆల్ హ్యావ్ గాట్ దిస్ కెపాసిటీస్. సో naturally we feel proud of such people. అంటే మీరు కూడా ప్రొఫెసర్గా 80 ఏళ్ళ వయసులో కూడా పాఠాలు చెప్పడానికి వెళ్ళినటువంటి సందర్భాలను కూడా మేమంతా చూసాం. ఇప్పుడు దాదాపు అమెరికా ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్నటువంటి జేడీ వాన్స్ భార్య కూడా మీ కుటుంబానికే చెందడం, చాలా సందర్భాల్లో మీరు మీడియాతో మాట్లాడడం, మీడియా అంతా మీ దగ్గరకు రావడం, మిమ్మల్ని మీతో మాట్లాడించే ప్రయత్నం చేయడం ఉన్నది. చాలా ఈ మధ్య మరీ ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు మళ్ళా మొదలైంది సిరీస్. మా ఫ్యామిలీని పెట్టుకొని ఇప్పుడు మళ్ళా సీరియస్గా మొదలవుతుంది నా పేరు, నా వ్యవహారం అంతా కూడా. ఇప్పుడు దేశం అంతా మీరు ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? శాంతి గారికి కావచ్చు, ఆమె భర్తకు కావచ్చు, ఎటువంటి ఆల్ ది బెస్ట్ చెప్తారు, ఎటువంటి విషెస్ చెప్తారు? తప్పకుండాను. అతను దానిలో స్టాండ్ అవుతుంటే తప్పకుండా అతను గెలవాలి. ఆవిడ సహాయం తప్పకుండా ఉండాలి. అవన్నీ ఎలాగో భగవంతుడు ఇవ్వాలని అంటాం. కానీ ఆవిడ షీ ఈజ్ బై బర్త్ హిందూ కాబట్టి హిందువుల భావాలు, హిందువుల ఆచారాలు, హిందువుల పద్ధతులు, హిందుత్వం అంటే ఏమిటి? ఇట్స్ నాట్ ఏ రిలీజియన్, ఇట్స్ వే ఆఫ్ లైఫ్. ఆ లైఫ్ ఎలాగా అర్థం చేసుకోవాలి, మన ఋషి సాంప్రదాయము, ఆర్షులు మనకు ఎలా అందించారు దాన్ని, అలాంటిది బాగా తెలుసుకునేటట్టుగా చూడాలని, దాన్ని ఎక్కువ గౌరవిస్తూ, వారికి ఏదన్నా ఇబ్బంది కలిగితే వారి దేశంలో తన చదువు, తన జ్ఞానము, తన పొజిషను ఉపయోగించి, ఆ లా చదివింది కాబట్టి లా పాయింట్స్ ద్వారా దాన్ని ఏమన్నా బయటికి తెచ్చి హిందువుల్ని సుఖపెట్టడానికి చూసే ప్రయత్నంలో ఆవిడ ఉండాలి. హిందూ దేశపు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అది ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టుకోవాలి అని చెప్తా. అంటే
ఈ ఇంటర్వ్యూలు కావచ్చు, లేకపోతే మీ కుటుంబానికి చెందినటువంటి ఉషా గారి భర్త పోటీలో ఎడ్యుకేషన్ కానీ అక్కడికి వెళ్ళిపోవటం కానీ అక్కడ ఉండిపోవటం కానీ జరుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా అటువంటి పరిస్థితి ఇక్కడ కలిగేటట్టుగా ఆవిడేమన్నా చేయగలదా? ప్రతి ఒక్కడు బుట్ట చాటా పట్టుకొని నెత్తి మీద బిందెలు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు కదా, వలసపోతున్నాడు అక్కడ. వాడే కాకుండా వాడి ఫ్యామిలీస్ అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ మరి వీఆర్ బికమింగ్ మోర్ పూర్. మనకు జనం తగ్గిపోతున్నారు, ఇంటెలిజెన్స్ పడిపోతుంది, ఆలోచన పడిపోతుంది. మరి అలా జరుగుతున్నప్పుడు నువ్వు అంత స్థితిలో ఉన్నావు కదా దేశంలో, ఆ స్థితి దేశంలోంచి ఆ లా పాయింట్స్ కానీ ఏవి కానీ నీ చదువు కానీ నీ విచక్షణ జ్ఞానం కానీ ఉపయోగించి ఇక్కడ ఆ శక్తివంతమైనదంతా ఇక్కడే ఏర్పడేటట్టు చూడాలి. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకునేటట్టు కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటట్టు చూడాలి. మీరు మీడియాలో మాట్లాడుతున్నారు, స్పందిస్తున్నారు కదా, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మీకు ఫోన్ చేసి ఉషా గారి కోసం మాట్లాడడం కానీ ఆమె భర్త కోసం లేదండి. నేను మా మా ఇప్పుడు ఆ రాధాకృష్ణ అక్కగారో చెల్లెరో తెలీదు, ఆ అమ్మాయి మెడ్రాస్లో అనస్థిషియాలో డాక్టర్ శారద, ఆవిడ షీ హ్యాస్ అటెండెడ్ ద మ్యారేజ్ ఆఫ్ ఉషా. బట్ వాళ్ళకి ఫ్యామిలీతో సంబంధాలు ఉన్నాయి. మీకు కావాలంటే ఫోన్ ఇస్తాను, ఆవిడతో మాట్లాడితే మీకు ఉష సంగతి ఎక్కువ బాగా తెలుసు. అమెరికాలో చాలామంది తెలుగువారు ఉన్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన ఇండియన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వారంతా రేపు ఓటింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. వారందరికీ ఏం చెప్తారు? వాళ్ళందరికీ మీరు ఒకసారి వారిని కలుసుకొని ఎలాగన్నా మన ఇండియాకు వచ్చే వీలు చూడండి. ఓసారి ఆ దంపతుల్ని ఏదో సమయంలో వీలు చూసుకొని అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కలుస్తారు. కేవలం ఏమిటి మా ఇంటి పేరు వాళ్ళే కాదు, అందరూ కూడా కలవటానికి వీలుంటుంది. ఆ పని చేయండి అంట. ఎప్పుడైనా జేడి వాన్స్ గారిని, మీ మనవరాలైనటువంటి చిలుకూరి ఉషా గారిని కలవాలని అనుకుంటున్నారా? లేడీ కలవాలని అనుకుంటున్నారా మీరు ఉషా గారిని కానీ ఆమె భర్తని కానీ? ఇప్పుడు కలవాలని ప్రత్యేకంగా అనుకోవటం ఉండదు. వారు వారి వారు రావటానికి ప్రయత్నాలు జరిగితే వస్తే చూడాలని మటుకు ఉంటుంది. ప్రయత్నం చేయటం అంటే ఒక సంస్థ ద్వారా ప్రయత్నం చేయాలి. అంత శక్తి సామర్థ్యాలు ఇప్పుడు లేవు కాబట్టి ఎవరన్నా ఇలా మాట్లాడుతున్నప్పుడు అయితే వాళ్ళతో ఏమండి మీ బొట్టి వాళ్ళు పిలిపించండి మేము చూస్తామని అంటాను. నువ్వు సెక్రటరీగా ఉండి మాకు సహాయం చేయమంటే చేయండి, నాకు అవ్వదు. శాంతం గారు, చివరిగా ఒక్క విషయం చిలుకూరి శాంతి గారికి అంటే మీ మనవరాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పాలంటే నువ్వు మొట్టమొదట హిందూ స్త్రీవి, అది ఫీల్ అవ్వాలి స్ట్రాంగ్గా. హిందువుల విషయాలు, హిందువుల ఆచారాలు, హిందువుల పద్ధతులు అవన్నీ కూడా సరిగా అర్థం చేసుకొని మన ఆర్ష సంప్రదాయం అంటే నవ్వి గడ్డాలు మీసాల వాళ్ళు తోసిపారేయటం కాదు, వాళ్ళు డూస్ డోంట్స్ అంటూ ఎన్నో చెప్పారు మనకి. ఆ విధంగా మన హిందువులు అందరూ బాగా ఆ విధంగా బతికేటట్లు చూడాలి మీరు. కాబట్టి జాగ్రత్తగా హిందువుల వైపు మీరు అన్ని విషయాల్లోనూ జాగ్రత్త వహించి వారికి ఏమేం కావాలో మీ శక్తి సామర్థ్యాలతోనూ మీ లా పాయింట్స్లోనూ మీ పొజిషన్స్తోనూ తప్పకుండా సాయం చేయండి అని చెప్తాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద శాంతమ్మ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నటువంటి ఆమె మాటలను ఇప్పటివరకు మనం విన్నాం. అక్కడ ఉన్నటువంటి జేడి వాన్స్ భార్య చిలుకూరి శాంతి హిందూ ధర్మ పరిరక్షణ కోసం, అభ్యున్నతి కోసం పనిచేయాలని, తమ కుటుంబం నుంచి అంతటి స్థాయికి వెళ్ళినందుకు చాలా ఆనందంగా ఉందని శాంతమ్మ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.